మనందరం కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలతో సతమతం అవుతున్నప్పుడు, అనేకమైనటువంటి వ్యాధి బాధలతో పీడింపబడుతున్నటువంటి సందర్భంలో మృత్యుంజయ జపం లేదంటే మృత్యుంజయ హోమం చేయాలి అని చెప్పి శాస్త్రవచనం. ఇది ఎందుకు చేయాలి అంటే ఈ మంత్రంలో నేను చెప్తూ ఉర్వారుకమివ వందనాత్ అని చెప్పి వేదం చెప్తుంది. అంటే దోసపండు బాగా పండిన తర్వాత ఏ విధంగా అయితే తొడిమి నుండి విడి అవుతుందో అదేవిధంగా ఈ దేహాన్ని వదిలేటువంటి సందర్భంలో ఎలాంటి బాధలు అనుభవించకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తమ దేహాన్ని వదిలిపెట్టేటువంటి స్థితి కలుగుతుంది అని చెప్పి, అంతేకాకుండా అకాలంగా వచ్చేటువంటి మృత్యు సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి పరిపూర్ణమైన సంపూర్ణమైనటువంటి దేహారోగ్యం కలుగుతుంది అని చెప్పి శాస్త్రవచనం. ఇలాంటి ఆరోగ్యం మనకి కలగాలి అంటే ప్రత్యేకంగా ఈశ్వరారాధన చేయాలి అని చెప్పి దీనితో పాటు మృత్యుంజయ మంత్ర జపాన్ని చేయటం, మృత్యుంజయ హోమం చేయడం ద్వారా దేహస్థితంగా ఉన్నటువంటి వ్యాధి బాధలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పి శాస్త్రవచనం.